58వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండెదవు. దేవుడి పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఈ మాట వ్రాయబడింది. యెషయా భక్తుడు దేవుని కొరకు చాలా సేవా దృక్పథం కలిగిన వాడు. అపవిత్రమైన తన పెదవులను దేవుని యొక్క అగ్ని చేత కాల్చుకున్నవాడు. నా పెదవులు అపవిత్రమైనవి, ఈ పెదవులతో నేను మంచి మాట్లాడలేను, నీ మాట చెప్పలేను అనంటే దేవుడు పరిశుద్ధ అగ్నిలోండి ఒక నిప్పు కలికొచ్చి ఆయన పెదవులను ఏం చేసింది? కాల్చేసింది. అలా కాల్చివేయగా అతడు పరిశుద్ధుడై దేవునికి అమోఘమైన సేవ చేశాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. చాలా అత్యంత భయంకరంగా అతడు మరణిస్తాడు తన జీవిత కాలంలో. అయితే ఇప్పుడు మనం యెషయా గారి గురించి కాదు నేర్చుకునేది, దేవుడు చెప్పిన ఈ మాట, నిన్ను నిత్యము నడిపించెదను. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరూ నాతో పాటు ఈ మాట. దేవుడు, గట్టిగా చెప్పాలి, దేవుడు నిత్యము నిన్ను నడిపించును. దేవుడు గనక నడిపిస్తే నువ్వు ఎలాగుంటావో తెలుసా? ఎలాగుంటావు అంటే, ఆ కింద ఈ మాట ఎంత ఇష్టమో, నాకు ఎంత ఇష్టమో. నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉందువు. ఎంత బాగుందో చూడండి. నా బైబిల్లో చక్కగా రౌండ్ చేసుకొని నేను దాన్ని 2 పెన్నులతో, 2 గీతలతో, 2 గీతలతో ఒక పలకలాగా చేసుకొని అందులో ఉంచుకుంటాను నేను ఆ మాట. అంత ఇష్టం నాకు ఈ మాట. ఎలాగుంటావు నువ్వు? నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉపుకుచుండు నీటి ఓట ఎలాగుంటుంది, అలాగున నువ్వు నేను ఉంటాము అనే మాట. ఎందుకు అలాగుంటాము అంటే, ఎప్పుడు ఏ సందర్భంలో ఈ మాట దేవుడు చెప్పాడు అనంటే, ఇశ్రాయేలీలైనటువంటి దేవుని ప్రజలు తమకు ఇష్టమైనటువంటి మార్గాన్ని ఎన్నుకున్నారు. అంటే ఆచార భక్తిని ఆచరిస్తూ దేవునికి కాస్త దూరం అయ్యారు. అప్పుడు దేవుడు వాళ్ళతో అన్నాడు, మీ ఆచార భక్తిని విడిచిపెట్టేసి, మీ దుష్ట క్రియలు విడిచిపెట్టేసి, ఆ అధ్యాయం మొదట్లో చదివితే ఉంటుంది, వారు తిరుగుబాటు చేస్తున్నారని, వాళ్ళు అరాచకం చేస్తున్నారని, దుష్టక్రియలు చేస్తున్నారని. ఇవన్నీ కూడా మీరు మానేసి కనుక వస్తే నేను మిమ్మల్ని నిత్యము నడిపిస్తాను. దేవుడు నడిపించాడు అనుకోండి, మన అడుగులు తప్పటడుగులు వేయవు. అందుకని దేవా మీరే నన్ను నడిపించాలి అని ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, దేవుడు గనక నిత్యము నడిపించాలి అంటే ఎవరిని దేవుడు నడిపిస్తాడు? ఎవరిని నడిపిస్తాడు? స్టీవెన్సన్ గారు రాశారు ఒక పాట. ఏమని చెప్పాలి? పాడండి అందరూ పాట. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. దేవుడు నడిపించాలి అంటే ఎవరు నడిపిస్తాడు? ఆయన చెప్పాలి. దేవుడే నడిపిస్తే తప్పటడుగులు వెయ్యం, పడిపోం, జారిపోం, దేవునిలో నుండి బయటకు వెళ్ళిపోలేం. దేవుడు కాకుండా ఎవడైనా నడిపిస్తే
మన ఇష్టం వచ్చిన మార్గంలోకి వెళ్ళిపోతాం. మనకేది తోస్తే అది చేస్తాం. మన బుర్రకేది తడితే అది చేస్తాం. బుర్రకేది తట్టినా, హృదయంలో ఎలాంటి ఆలోచన వచ్చినా దేవుని చేత నడిపించబడేవాడు ఏమంటాడో తెలుసా? అయ్యో, ఇది దేవుడికి వ్యతిరేకమేమో, ఇలా చేస్తే దేవుడికి ఇష్టం ఉండదేమో, దేవుడు నా చెయ్యి వదిలేస్తాడేమో అనే భయం ఉంటుంది. ఆ భయం లేనివాడు ఏం చేస్తాడు అంటే, ఎవరు నడిపిస్తే అలాగే వెళ్ళిపోతాడు. కాదు కాదు, దేవుడే గనక ఒక వ్యక్తిని నడిపిస్తే అంత బాగుంటుంది. నీరు కట్టిన తోటలాగా ఉంటాం, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓటలాగా ఉంటాం. మన ఇల్లు కలకలలాడుతుంది, మన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, ఇంటిలో మంచి వాతావరణం కలుగుతుంది. అలా జరగాలంటే అలా జరగాలంటే దేవుని చేతే మనము నడిపించబడాలి. అలాగూ ఎవరు దేవుని చేత నడిపించబడతారు? ఎవరిని దేవుడు నడిపిస్తాడు? ఎవరు నడిపిస్తారు? పాటలు పాడేవాళ్ళన? చెప్పాలి. ఎవరు నడిపిస్తాడు దేవుడు? మాట్లాడాలి మీరు. పాటలు పాడేవాళ్ళు నడిపించేస్తాడా? లేకపోతే వాక్యం చదివేవాళ్ళు నడిపించేస్తాడా? లేకపోతే వాయిద్యములు వాయించేవారు నడిపిస్తాడా? లేకపోతే ఎవరు నడిపిస్తాడు ఆయన? ఎక్కువ కానుకలు ఇచ్చేవారు నడిపిస్తాడు ఆయన? నిత్యము దేవుడు మనలను నడిపించాలంటే మనం ఎలా ఉండాలి? ఎలాంటి జీవితం కలిగి ఉండాలి? చూడండి, నెంబర్ 1 నేను త్వరగా చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. మనకు ఒక మంచి పలహారం కూడా ఉంది ఈరోజు, అలాగే కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎండ బాగా రావాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు ఎలా ఉండాలి మనకు? ఎండ మాట్లాడాలి మీరు. ఇక మబ్బు గిబ్బు పోద్దనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అందుకని ఏంటో మబ్బేస్తుందని ఆలోచిస్తున్నాను నేను. పైన మబ్బేస్తుంటే మీరు కూడా మబ్బుగా కనపడుతున్నారు. ఎంతో స్తబ్దుగా ఉన్నట్టున్నారు కదా. దేవునిలో ఎంజాయ్ చేయటం, దేవునిలో మంచిగా ఉండటం మనందరం కూడా నేర్చుకోవాలి. మొట్టమొదటిది చూడండి, 25వ కీర్తన 9వ వచనం. 25వ కీర్తన 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. దేవునికి స్తోత్రం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. ఆ మాట అండర్లైన్ చేయాలి. ఎవరు నడిపిస్తాడు దేవుడు? చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి మీరు. ఎవరు నడిపిస్తాడు దేవుడు? దీనులను. హల్లెలూయా. ఎవరిని నడిపిస్తాడు దేవుడు అంటే దీనులను నడిపిస్తాడు. ఎవరు దీనులు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఇలాగ చాలా మాటలు ధన్యత్వాన్ని గురించి వ్రాయబడ్డాయి. దీనులు అంటే తమను తాము తగ్గించుకునేవాళ్ళు. మనమే పెద్ద గొప్ప వాళ్ళం కాదు అనుకునేవాళ్ళు. 2 దేవుని మందిరానికి వెళ్ళారట ప్రార్థన చేయటానికి. అందులో ఒకడు పరిసయ్యుడు, ఒకడేమో సొంకరి కదా. ఇప్పుడు పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇదిగో వీళ్ళందరికంటే నేనే బాగా ప్రార్థన చేస్తున్నాను, నేనే గొప్ప అన్నాడట. కానీ సొంకరైతే యేసయ్య ఎదుట కనీసం కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక, బాబు ఇది కొద్దిగా సౌండ్ పెట్టాను, ధైర్యము కూడా సరిపోవట్లేదట. ధైర్యం సరిపోక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని. దేవునికి స్తోత్రం. పాపినైన నన్ను కరుణించంటే ఇందులో ఏం కనపడుతుంది? వీళ్ళందరికంటే నేను బాగా పాడాను, వీళ్ళందరికంటే నేను బాగా ప్రార్థన చేశాను, వీళ్ళందరికంటే నేను ఎక్కువ బాగా ప్రయాసపడుతున్నాను, వీళ్ళందరికంటే నేను సంథింగ్ స్పెషల్ అనుకునేవాడు దీనుడు కాదు. దీనుడు ఎప్పుడు కూడా చేసిన దాన్ని తన గొప్ప తాను ఎప్పుడు కూడా చెప్పడు. దీనుడు అలా చెప్పడు. దీనుడు ఎంత చేసినా నేను ఎంత చేశానయ్యా, నాది ఏముందయ్యా, దేవుడు అలా నడిపించాడయ్యా అని అనాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దీనులు భోజనము చేసి తృప్తి నొందుతారని 22వ కీర్తన 26వ వచనంలో రాయబడింది. దీనులు తృప్తి నొందుతారు, భోజనం చేసి తృప్తి నొందుతారు. కడుపు నిండా భోజనం చేసే తృప్తి అనేది దీనులకు దేవుడిచ్చే గొప్ప వరం అట. అది తృప్తి లేనివాడు ఏం తిన్నా వాడికి ఏమి తృప్తి అనేది ఉండదు. చూడండి, పెద్ద వాళ్ళు, ధనవంతులు, కోటీశ్వరులు ఆరోగ్యం కోసం రకరకాల ఆచారాలు, ఆరోగ్యం కోసం రకరకాల భోజన లేకపోతే కార్యక్రమాలన్నీ చేస్తారు. మనం అలా చేయడానికి ఏముంది? ఏది ఉంటేది
తృప్తి మనకంతే, తృప్తి మనకి. ఆ పచ్చడి మెతుకులు వేసుకుని తినేస్తాం. ఒక్కొక్కసారి అది కూడా లేకపోతే కారం కలుపుకొని కొంచెం నూనె పోసుకొని తినేసిన సందర్భాలు కూడా ఎన్నో మన జీవితంలో ఉన్నాయి. దీనులం మనం, దీనులం. దీనులు అంటే తనను తాను తగ్గించుకోవాలి. సో హంబుల్ యువర్ సెల్ఫ్ అనే మాట ఇంగ్లీష్లో బైబిల్లో చాలా చోట్ల రాయబడుతుంది. హంబుల్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను బాగా హెచ్చిస్తాడు. లేదు నేను హెచ్చించుకుంటాను అనుకున్నావు అనుకోండి, అహశ్వరేషు రాజు పడిపోయినట్టు, నెబుకద్నెజరు రాజు పడిపోయినట్టు మనం కూడా ఏదో ఒక రోజున పడిపోతాం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సన్నిధిని బట్టి నేను చెప్పే గొప్ప మాట ఏంటో తెలుసా? దీనులుగా ఉందాం, మనల్ని మనం తగ్గించుకుందాం. ఇంకొక మాట దీనత్వం గురించి బైబిల్లో 37వ కీర్తనలో చాలా మంచి మాట ఒకటి రాయబడింది. 37వ కీర్తనలో 11వ వచనంలో, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దీనులట భూమిని ఏం చేస్తారట అంటే దేవుడే మనకు స్వాస్థ్యాన్ని దాచిపెట్టి ఉంచుతాడంతే. మనం స్వతంత్రించుకోవడానికి రకరకాల ప్రయత్నం చేయక్కర్లేదన్నమాట. కాబట్టి మొట్టమొదటిగా ఎవరిని దేవుడు నడిపిస్తాడు అంటే మొట్టమొదటిగా ఎవరిని? దీనులు. రెండవ విషయం చెప్తాను. రెండవదిగా ఇలా రాయబడింది. రెండవది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. త్వరగా చదవండి, మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అమ్మా, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ప్రార్థించుచుండగా దేవుడు నడిపిస్తాడు అనేటువంటి మాట రాయబడింది. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే ఎవరు నడిపిస్తాడట దేవుడు? ఎవరు నడిపిస్తాడు చెప్పాలి. రెండవది ఎవరు నడిపిస్తాడు? ప్రార్థన చేసేవారు. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే నీతిగా ఉంటారో, ఎవరైతే ప్రార్థనలో గడుపుతారో వాళ్ళను దేవుడు నడిపిస్తాడట. ప్రతి తల్లి ఉదయాన్నే లేచిన తర్వాత తన బిడ్డలందరి కొరకు, తన కుటుంబం అందరి కొరకు చాలా చక్కగా ప్రార్థన చేయాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. రాత్రి పడుకునే ముందు తల్లి వాళ్ళందరి నిమిత్తం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పిల్లలు ప్రార్థన చేసేటట్లుగా అందరినీ కూడా నడిపించాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన 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 లేకపోతే అసలు ఫలితం లేదు. ప్రార్థన లేకపోతే మన జీవితం వృధా అనేటువంటి సత్యం అందరూ గ్రహించాలి అని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. చిన్నపిల్లలైనా ప్రార్థించాలి, యవ్వన బిడ్డలైనా ప్రార్థించాలి, పెద్దవారైనా ప్రార్థించాలి, వృద్ధులైనను ప్రార్థించాలి. ఆఖరికి మూగవారు సహితం, మాట లేనివారు సహితం ప్రార్థించడం నేర్చుకోవాలి. ఈ ప్రార్థనే మనలను చాలా గొప్పవాళ్ళుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో విసుకక నిత్యము ప్రార్థన చేయాలని రాయబడింది. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయాలని రాయబడింది. ప్రార్థనలో విసుగు రాకూడదు. అప్పుడప్పుడు పిల్లలు మోకరించి నిద్రపోతుంటే మేము లేపుతుంటాం మధ్యలో. ఎందుకంటే పాటలు పాడినంతసేపు నిద్ర రాదు, గంతులు వేసినంతసేపు నిద్ర రాదు. ప్రార్థన అనండి, ఆయనకి ఏమొచ్చేస్తుంది? నిద్ర వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇదంతా రెడీ అయితే అసలు ఏసీ కూడా పెట్టాలనుకుంటున్నాం లోపల. ఇక మనకు నిద్ర. దేవునికి స్తోత్రం. హాయ్ అనమాట. ఎంత హాయిగా ఉంటుందంటే, నా దేవుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి, అది ఎంతెంతో హాయి, నేను ఆనందింతోనూ పగలో రేయి, నేను ఆనందింతోనూ పగలో రేయి, నా దేవుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి, అది ఎంతెంతో హాయి. ఆమేన్. నేను ఆనందింతోనూ పగలో రే, నేను ఆనందింతోనూ పగలో రే. హల్లెలూయా.
అవునండి చెప్పారు. అలాగే అలాగే అలాగా మధ్యలో అయిపోయిందిలేండి, అయిపోయింది, ఇంకొక 10 నిమిషాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి రెండవది, ప్రార్థన చేసేవారిని దేవుడు ఏం చేస్తాడు? చక్కగా నడిపిస్తాడు. మూడవది చెప్పి నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను. మూడవది యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. అయితే ఆయన ఆయన ఆ, ఉమ్, అనగా అనగా ఉంది అక్కడ. ఆ, చదవండి, దాన్ని క్లియర్గా చదవండి, ఇంకా చదవాలి. అనగా అది అలా చదవాలి. అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మీములను సర్వసత్యములోనికి నడిపించును. దేవునికి స్తోత్రం. అనగా అంటే దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడట మనలను సర్వసత్యంలోనికి అది ఏం చేస్తుంది? నడిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే దేవుని యొక్క మందిరాలకు వచ్చేవాళ్ళు, యేసై నమ్ముకున్న వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. ఇది ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నాడు. ఇది ఎలాగ అర్థమవుద్ది? పౌలు గారిని అడిగారు, ఆత్మ పూర్లుగా ఉండటం ఎలాగా, ఆత్మతో నింపబడటం ఎలాగా అని అంటే, పౌలు గారు ఒక ఉదాహరణ చెప్పాడు. మీకు త్రాగుబోతులు తెలుసా అన్నాడు. మీకు త్రాగుబోతులు తెలుసా అన్నాడు. తాగుబోతులు తెలియపోవటం ఏంటి, మా ఇంటి నిండా వాళ్ళే అన్నారు. అక్కడ శిష్యులందరూ మా చుట్టూ వాళ్ళే అన్నారు. మరి త్రాగిన వాడు మత్తుగా తాగేసాడు అనుకోండి, ఫుల్గా తాగేసాడు అనుకోండి, ఎంత ఫుల్గా తాగుతాడో 13వ తారీఖున మనం చూస్తాం. ఎలా పడిపోతారో 12వ తారీఖు రాత్రికి మనం చూస్తాం. అసలు లెగిసి ఓటు వేస్తాడో లేదో 13వ తారీఖున చూస్తాం కదా. రక్షణ పొందిన బిడ్డో కాదో ఆ రోజు చూస్తాం. రక్షణలో ఉన్నవాడో లేదో ఆ రోజున మనం చూస్తాం కదా. జాగ్రత్త, ప్రలోభాలకు లోబడి మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవాలి. అప్పుడు పౌలు గారు అన్నాడు, వాళ్ళు మద్యంతో మత్తులై ఉంటారు. మత్తులైనప్పుడు ఏం చేస్తారు? వాడు ఏం చేస్తున్నాడో వాళ్ళకే తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. కింద పడిపోతారు, పైన పడిపోతారు, ఆన తిడతారు, ఈయన తిడతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. జేబులో డబ్బులు మాత్రం కదపరు. అవునా కదా? వెళ్ళి బావిలోకి దూకరు, నూతులోకి దూకరు, ఎక్కడికి వెళ్ళరు, అలా చేయరు. ఊరికే తాగేసి ఉన్నాడండి, పోనివ్వండి అని అంటారు. తాగేసి ఉన్నాడు కదా అని తీసుకెళ్ళి ఎక్కడికైనా తోసేస్తే తిరగబడి మళ్ళీ మనల్ని కొట్టేస్తాడు. అతి తెలివితేటలు. ఆత్మతో నింపబడిన వాడు అలాగ ఉండాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, అయితే మీరు ఆత్మ పూర్ణులై ఉండండి, మద్యము సేవించిన వారిలాగా ఉండకండి అని పౌలు ఒక మంచి మాట చెప్పాడు. కాబట్టి దీనిని బట్టి మనం అర్థం చేసుకునే మంచి విషయం ఏంటయ్యా అంటే, దేవుడు ఎవరిని నడిపిస్తాడు అని అనగా 3 విషయాలు నేను చెప్పాను. 1 దీనులను, చెప్పండి అందరూ. 1 దీనులను. 2 చెప్పాలి, ప్రార్థన చేసేవారని. 3వది ఆత్మతో నింపబడిన వారిని. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. దేనితో నింపబడిన వారిని? ఆత్మతో. ఇప్పుడు ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపండి, ఇది మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నీ ఆత్మతో నింపబడితే నేను నీ చేత నడిపించబడితే నేను తృప్తి పొందుతా, క్షేమంగా ఉంటా అనే మాట మనందరం కూడా గుర్తించాలి. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించినట్లు మనందరం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియులరా, దేవుడు ఇదిగో నిత్యము నిన్ను నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? ఎందుకు నడిపిస్తాడు దేవుడు అంటే, దీనులను ఆయన నడిపించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనలను నిత్యము నడిపించాలి అంటే మనము కలిగి ఉండాల్సినటువంటి 3 మాటలను మనం చక్కగా విన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీవు దేవుని చేత నడిపించబడతావా? దేవుని ద్వారాగా గొప్ప దీవెన దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక.
హల్లెలూయా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దీనుడా దయుడా కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా జీవవాక్యం శృతి మించి పాడనా జీవదాతవు నీవని కానుకనై పూజించనా జీవదాతవు నీవని శృతి మించి పాడనా జీవదాతవు నీవని కానుకనై పూజించనా అక్షయ దీపము నీవే నాగము నీవే ప్రార్థన చేసేదనీకే స్తుతులర్పించదనీకే దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. హల్లెలూయా. ఈరోజు మనం విన్నటువంటి వర్తమానమును బట్టి దేవాది దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా నీ చేతనే నడిపించబడాలి, అలాంటి కృప నాకు దయచేయండి అని మనందరం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ లేచి నిలబడాలి, అందరూ లేచి నిలబడాలి, అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీ చేతనే నడిపించబడాలి, యేసయ్య నీ చేతనే నడిపించబడాలి, యేసు రక్షక నీ చేతనే నడిపించబడాలి. అలా నడిపించబడాలంటే దీనత్వం కలిగి ఉండాలని, ప్రార్థన జీవితం కలిగి ఉండాలని, ఆత్మతో నింపబడాలని మీరు నేర్పించిన సత్యం కొరకు వందనాలు తెలియజేస్తూ ఈ రాత్రి ప్రభా ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా నన్ను మీరు నడిపించండి. చెప్పండి అందరూ ఈ మాట. యేసయ్యా నన్ను మీరు నడిపించండి. యేసయ్యా నన్ను మీరు నడిపించండి. మళ్ళా చెప్దాం. యేసయ్యా నన్ను మీరు నడిపించండి. మళ్ళా చెప్దాం. యేసయ్యా నన్ను మీరు నడిపించండి. యేసయ్యా నన్ను మీరు నడిపించండి. ప్రేమగల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈరోజు మీ సన్నిధిలో నిలవబడి నాయన మేము నేర్చుకున్నటువంటి పాఠాలను బట్టి స్తోత్రాలు. ఈ పాఠంలో దేవా మీరు నిత్యము నడిపించే దేవుడై ఉన్నావని ప్రభా నిన్ను వెంబడించే వారముగా మాకు సిద్ధం చేయండి. మీ సన్నిధిలో ఆనందించేటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేసి ఆశీర్వదించండి. ఇంతవరకు ఏ వాక్య భాగములనైతే బిడ్డలు విన్నారో ఆ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని వాక్య ప్రకారంగా నడిచే కృప బిడ్డలకు ఇవ్వండి ప్రభువా. ఇదిగో కొద్ది మందిగా మేము కూడుకున్నాం. ఇదిగో భయంకరమైన ఎండల వల్ల చాలా ఇబ్బంది పడుతూ నాయన కొంతమంది ఊర్ల ప్రయాణంలో ఉన్నారు, కొంతమంది నాయన ఎక్కడికెక్కడికో నాయన మరి ప్రయాణంలో ఉన్నారు, పనుల్లో ఉన్నారు, వ్యాపారంలో ఉన్నారు, ఉద్యోగాల్లో ఉన్నారు. ప్రభు వాళ్ళందరికీ మీ భయమును పుట్టించి మీ సన్నిధికి నడిపించి ఆదివారం అనగానే మీ సన్నిధిని విడిచిపెట్టగా మీ సన్నిధిలో ఎల్ల వేళల సంతోషముతో ఆనందంతో గడిపేటువంటి మంచి కృప ఇచ్చి నడిపించి మహిమను పొందుకోమని ఇప్పుడు కానుకలు పట్టబోతుండగా ప్రతి కానుకను మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మనందరూ లేచి అలాగే నిలబడి ఉండగా మరి దేవునికి కానుకలు సమర్పిద్దాం. మన సోదరులందరూ ఒక పాట పాడుతుండగా ప్రభుకి